హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అవును, డెమోన్ని కావాలనే గెలిపించానంటూ నామినేషన్స్లో ఒప్పుకున్న రీతు. గత వారం జరిగిన కెప్టెన్సీ టాస్క్లో సంచాలక్గా రీతు చౌదరి తీసుకున్న నిర్ణయం కారణంగా ఎంత పెద్ద గొడవ హౌస్లో జరిగిందో మన అందరం చూసాం. తనకు ఇష్టమైనటువంటి డెమోన్ పవన్ని గెలిపించడం కోసం ఆయనకు అనుకూలంగా రూల్స్ని పెట్టి గెలిపించింది. అయితే శనివారం జరిగిన ఎపిసోడ్లో నాగార్జున దీనిని తీవ్ర స్థాయిలో తప్పుపట్టి రీతు చౌదరికి గట్టిగా క్లాస్ పీకి డెమోన్ పవన్ నుండి కెప్టెన్సీని వెనక్కి తీసుకున్నారు. కానీ ఆదివారం ఎపిసోడ్లో మరోసారి కెప్టెన్సీ టాస్క్ని నిర్వహించారు. ఈ టాస్క్లో డెమోన్ పవన్ గెలుపొంది హౌస్కి కెప్టెన్ అయ్యాడు. ఆ తర్వాత హౌస్లో జరిగిన పరిణామాల గురించి కాసేపు పక్కన పెడితే రేపు జరగబోయే నామినేషన్స్ ఎపిసోడ్ గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. ఈ నామినేషన్స్ ఎపిసోడ్లో అందరూ రీతు చౌదరిని గట్టిగానే టార్గెట్ చేశారని అనడం కంటే సరైన పని చేశారు అని అనడం సమంజసం. ఎందుకంటే ఆమె చేసిన పనికి అది సరైన న్యాయం అని అనుకోవాలి. అయితే ఈ ఎపిసోడ్లో అందరూ ఆమెని టార్గెట్ చేసేలోపు నిజం ఒప్పేసుకున్నట్టు తెలుస్తోంది. అవును, నేను నిజంగానే డెమోన్ పవన్ని గెలిపించాలని అనుకున్నాను, నేను ప్లాన్ చేసినట్టే జరిగింది అని ఒప్పుకుందట. దీంతో ఈమె నిన్న నాగార్జున ముందు చేసింది యాక్టింగ్ అని అందరికీ అర్థమైపోయింది. మరి ఈమె ఏ సందర్భంలో ఈ మాట అన్నది అనేది మాత్రం ఎపిసోడ్ చూస్తే కానీ తెలీదు. చూడాలి మరి ఏం జరగబోతోంది అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.